షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆత్మీయమైన ఆశీర్వాదములతో నిత్యం నింపబడుతూ ఆత్మీయమైన జీవాహారము చేత ఆత్మీయ జీవజలం చేత ఆయన శరీరంలో బలాన్ని పొందుకుంటున్న ప్రియులారా, పరిశుద్ధులారా, పరిశుద్ధ రక్తంతో విమోచింపబడిన ఆయన స్వాస్థ్యమైన జనాంగమా, ఈ దినమున అనుదిన కృపలస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే మార్కు సువార్త 12వ అధ్యాయము 27వ వచనంలో ఆయన సజీవుల ఎలోహిం కానీ మృతుల ఎలోహిం కాడు. అవును ప్రియులారా, ఆయన సజీవుల ఎలోహిం. ఎందుకంటే ఆయన నిరంతరం సజీవుడై ఉన్నాడు. ఆయన సజీవుడు కాబట్టి ఆ సజీవులో ఎలోహిం, సజీవుడైన సర్వోన్నతుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన యందు మృతి నుండి తిరిగి లేచిన వారికి నిరంతరం సజీవుడిగా ఉండబోతున్నాడు సుమా. కాబట్టి అందుకే అక్కడ రాయబడిన మాటలో యెహోవా మెస్సీయా అంటున్నాడు, ఆ యొక్క సజీవుడు అని ఆయన తను తాను ఆయన ప్రత్యక్షపరచుకుంటూ వస్తుంటున్నాడు. ఈ లోకములో యెహోవా మెస్సీయా నందుండి నిద్రించిన వారు సమాధుల్లో నుండి లేపబడతారు. లేపబడిన వారికి ఆయన ఎలోహిం. మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారికి ఆయన నిత్యము ఎలోహిముగా, ఆ సజీవులకు ఆయన నిత్యము ఎలోహిముగా ఉండబోతున్నాడు. ఆయన రాకడలో ఎవరైతే ఎత్తబడరో, ఎవరైతే విడవబడతారో, సమాధి నుంచి లేపబడరో వారికి ఆయన ఎలోహిముగా ఉండడు. అంటే వారు మృతి నొందిన వారని అర్థం. కాబట్టి ఆయన సజీవుల ఎలోహిం. కాబట్టి నేను మొదటివాడును కడపటివాడును ముద్రైతిని కానీ యుగ యుగములకు సజీవుడైనాను. అందుకే యోబు గారు కూడా ఏమంటే నా విమోచకుడు సజీవుడు. కాబట్టి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. నేను సజీవులకి ఎలోహిము కానీ, సజీవుల దేవుణ్ణి కానీ, మృతులకు ఎలోహిమును కాను, మృతుల దేవుణ్ణి కాను. కాబట్టి ఎవరు మృతి నొందిన వారు అంటే సమాధుల నుంచి తిరిగి లేపబడని వారు, సమాధుల్లోనే విడవబడిన వారు, వారు మృతులు. వారు నిరంతరము ఆ విధంగా ఉండడానికి కొరకే, విడవబడడానికి కొరకే, పాత్రలను విడిచిపెట్టబడడానికి కొరకే వారు నింపబడిన వారు. కాబట్టి వారు మృతులు, వారికి ఆయన ఎలోహిము కాదు. సమాధుల నుంచి తిరిగి లేపబడి మొదటి పునరుత్థానంలో పాలు పొంది ఆయన రాకడు ఆయన ఎదుర్కొని నిరంతరము ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ నిత్యరాజ్యంలో ఆయన సేవిస్తున్న వారు, వారు సజీవులు. వారికి ఆయన నిత్యం ఎలోహిముగా ఉండబోతున్నాడు. వారిని ఆయన నిరంతరము నడిపించబోతున్నాడు. వారి యొక్క స్థితిగతులను, పరమతను నిరంతరము ఆయన పర్యవేక్షించబోతున్నాడు సుమా. కాబట్టి ఆయన యొక్క సన్నిధానములో ఆయన ఆ విధంగా సజీవులకు నిరంతరం ఎలోహిముగా ఉండి ఆయన యొక్క తన యొక్క ఉనికిని ఆయన చాటబోతున్నాడు ఆ భూమి మీద, నిత్య రాజ్యంలో. కాబట్టి మనము కూడా ఈ భూమి మీద అవును సజీవుల ఎలోహిమైన సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం, మనం గణపరుస్తున్నాం, మనం మయపరుస్తున్నాం. ఆ నిరీక్షణతో మనం కూడా ఆయన సేవిస్తాం. పరమతని మాటమైన ఇంట్లో దీవించుడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నతుడా, మీరు సజీవులకు ఎలోహిము కానీ మృతులకు ఎలోహిము కాను అని సెలవిచ్చినారు నాయన. కాబట్టి మేము సమాధించి తిరిగి లేపబడతామని, నిరంతరం మీ యొక్క రాజ్యంలో నీ మహిమలో చేరి అయ్యా మీరు మాకు ఎలోహిముగా ఉన్నప్పుడు మేము నిన్ను నిత్యము సేవించబోతున్నామని మాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ బట్టి ఆ నిరీక్షణ మీరు మమ్మల్ని స్థిరపరచమని బలపరచమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సీయా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా మెస్సీయా కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.